పవిత్ర జయరాం గారికి డబ్బింగ్ చెప్పే మన గాయత్రి గారు మనతో ఉన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కటి నాకు రివర్స్ లో వెళ్ళింది. డబ్బింగ్ చెప్పడం అంటే పవిత్ర జయరాం కంటే హ్యాపీగా వెళ్ళేవారు, చేసేవారు. బట్ ఆమె లేని తర్వాత చెప్పడం ఎలా ఫీల్ అయ్యారు మీరు డబ్బింగ్? ఇదేదో ఎవరో రాయించినట్టు అయిపోయింది ఏంటి ఇట్లాగా, అంటే ఐ మీన్ కళ్ళలో నీళ్లు చూస్తున్నాను. పవిత్ర జయరాం తిలోత్తమ క్యారెక్టర్. అఖండ స్వామి మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఈ లోపల వాళ్ళ అబ్బాయి అంటాడు, ఆ స్వామి స్వామి అనేది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన పవిత్ర జయరాం గారికి డబ్బింగ్ చెప్పే మన గాయత్రి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా మంది సీనియర్ ఆర్టిస్టులకు కూడా డబ్బింగ్ చెప్తుంటారు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ మేడంతో ఉన్నారు. ఆయన చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నారు. పవిత్ర జయరాం గారికి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ దగ్గర ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకు పవిత్ర జయరాం గారు దూరం అయిపోవడం జరిగింది. ఫీలింగ్ ఎలా ఉంది మేడం గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. యాక్చువల్ మీతో మాట్లాడుతున్నా పవిత్ర జయరాం గారితో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మేము కనెక్ట్ అయిపోయాం వాయిస్ కి. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? పవిత్ర జయరాం గారు లేరన్నందుకు బాధగానే ఉందండి. చాలా బాధగా ఉంది. ఒక మంచి ఆర్టిస్ట్ ని కోల్పోయాం మనము, ఒక మంచి మనిషిని కోల్పోయాము. చాలా అంటే ఐ మీన్ తను ఈ ఫీల్డ్ లో ఈ స్థాయికి రావడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఆవిడ. అన్ని అధిగమించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్లా జరిగిపోవడం నిజంగా చాలా బాధగా ఉంది. మీరు డబ్బింగ్ చెప్పిన లాస్ట్ ఎపిసోడ్ ఏంటి మేడం? సో నేను ఈ మధ్య కాలంలో తనకి చెప్పింది అంటే తనవి లాస్ట్ సీన్స్ ఏమున్నాయో అవి చెప్పాను. సో మీ అందరికీ తెలిసిందే త్రినైని సీరియల్ కాన్సెప్ట్ ఏంటి అన్నది. ఏంటంటే ఈవిడ హీరో మదర్ ని చంపేస్తారు అండ్ ఆవిడ రీబర్త్ తీసుకొని ఈవిడ్ని చంపాలి. సో ఆవిడ వల్లే ఈవిడికి చావు ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క సీన్ లో అలాగే అలాంటి కంటెంట్ ఉండేది. ఒక్కొక్కసారి అంటే ఐ మీన్ డైలాగ్స్ సమ్ టైమ్స్ అలాగే అంటే ఐ మీన్ నీకు ఎక్కువ రోజులు లేవు అన్నట్టే ఉండేవి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ పాప పుట్టేసింది ఆల్రెడీ, గాయత్రి పాప పుట్టేసింది. ఆ పాపే గాయత్రి దేవ్ అన్న విషయం ఈవిడికి తెలీదు. సో కాబట్టి ఆ పుట్టింది ఎక్కడో ఉంది అని మాత్రం వీళ్ళకి తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడు అతి దగ్గరలోనే మనకి చావు ఉంటుంది అన్న విషయం ఆవిడకి ఉంటుందన్నమాట. బట్ ఇలా జరుగుతుందని అస్సలు డబ్బింగ్ చెప్పడం అంటే పవిత్ర జయరాం కంటే హ్యాపీగా వెళ్ళేవారు, చేసేవారు. బట్ ఆమె లేని తర్వాత చెప్పడం ఎలా ఫీల్ అయ్యారు మీరు డబ్బింగ్? చాలా బాధగా ఫీల్ అయ్యండి. చాలా అంటే చాలా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ సీరియల్లో అంటే నేను చెప్పాను కదా మీకు, అంటే ఆవిడ్ని చంపడమే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. అది ఆవిడ చావు ఆ పాపతోటి. సో సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి కొన్ని సీన్స్ లో నువ్వు పోతావు అన్నట్టు కూడా ఉండేవి అన్నమాట. డైలాగ్స్ ఉంటాయి. అది ఏంటి ఇలా అయిపోయింది, ఇదేదో ఎవరో రాయించినట్టు అయిపోయింది ఏంటి ఇట్లాగా, అంటే ఐ మీన్ చాలా బాధగా అనిపించిందండి. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. అంటే ఐ మీన్ ఎందుకంటే ట్రైలర్స్ లో చూస్తున్నప్పుడు మనం చూస్తుంటాం, అది లేదన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కళ్ళలో నీళ్లు చూస్తున్నాను వచ్చేస్తున్నాయి. ఓకే, కానీ ఒక పర్సన్ లేనప్పుడు చెప్పడం అంటే అది ఫీల్ వేరే ఉంటుంది. అవును అవును, లేనప్పుడు చెప్తూ ఉంటే అయ్యో ఇదేంటిది ఇట్లా జరిగిపోయింది ఏంటి అని. ఓకే, అది చాలా బాధ. పవిత్ర జయరాం గారిలో నచ్చింది ఏంటిది మీకు? సీన్స్ చేసేటప్పుడు ఎలాంటి క్యారెక్టర్ మీకు ఎంజాయ్ చేసి చెప్పేవారు? తను చాలా దర్పము అహంకారము ఉన్నవి అటువంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు. అంటే ఆల్మోస్ట్ అంటే ప్రతి దాంట్లో కూడా. ఇందులో అయితే నెగటివ్, బట్ స్వర్ణ ప్యాలెస్ తీసుకున్న, నిన్నే పెళ్లాడతా తీసుకున్న ఫస్ట్ సీరియల్ అదే ఆవిడది. నిన్నే పెళ్లాడతా, స్వర్ణ ప్యాలెస్, కోడళ్ళు మీకు జోహార్లు. ఏంటంటే డబ్బుతో వచ్చిన అహంకారం అది ఆవిడ వణువన కనిపిస్తుంది అనమాట. అంటే అట్లాగా దింపేస్తారు ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది. ఆ అహంకారం కనిపించాలి అంటే ఆవిడ వాకింగ్ స్టైల్లో గాని, ఆవిడ మాట్లాడే దాంట్లో గాని, ఆవిడ ప్రతి ఒక్క దాంట్లో మీకు కనిపిస్తుంది ఎస్ నిజంగా డబ్బుతో వచ్చిన అహంకారమే ఇది అన్నట్టు. అలాగా 200% ఆవిడ యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ కి ఆవిడ న్యాయం చేశారండి. ఓకే, కానీ చూస్తే అందరూ ఎవరైతే మంచి యాక్టర్స్ ఉన్నారో అన్ని వాయిస్ లో మీరే చెప్తున్నారు. జస్ట్ లైక్ భావన గారు, జస్ట్ లైక్ కస్తూరి గారు, అన్ని సీరియల్స్ హైలైట్ అయినండి. మీకు ఎలా ఫీల్ అవుతుంది? మీ వాయిస్ వేరే వాళ్ళు చెప్తున్నట్టు అనిపిస్తే ఎలా ఫీల్ అవుతారు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు?
వాళ్ళకి నేను చెప్పిందా ఆ, నాకు యాజ్ ఇఫ్ అంటే ఐ మీన్ నాకు చాలా మంది చెప్పింది కూడా అదే, వాళ్ళు మాట్లాడుతున్నట్టే ఉంటుంది అన్నట్టు అవును. చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఐ మీన్ ఇప్పుడు కస్తూరి గారికి చెప్పినా, లేకపోతే మీనా గారు, భావన గారు, ఎవరికి నిహారిక గారు, ఓ, తను కూడా షీఈ్ ఆల్సో ఫ్రమ్ కర్ణాటక, ఆ. బెంగళూరు నుంచే. ఆవిడకైతే మీరు నమ్మరు, నిహారిక గారికి అయితే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ నా ఫ్యాన్స్ అంట. ఓ, వాళ్ళు అంటారంట, వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్, వాళ్ళు అంటారంట, అదే నువ్వు యాక్ట్ చేస్తున్నట్టు వేరే వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్తున్నట్టు లేదు, నువ్వే మాట్లాడుతున్నట్టుంది అని చెప్పేవారంట. సో ఇప్పటికీ వాళ్ళు అలాగే చెప్తారట. సో ఆల్ మై ఆర్టిస్ట్ ఎవరికైతే నేను డబ్బింగ్ చెప్తున్నానో వాళ్ళు దే ప్రిఫర్ మై వాయిస్. ఎందుకంటే పవిత్ర జయరామ్ గారిని తీసుకొని, కస్తూరి గారిని తీసుకొని, భావన గాని వీళ్ళందరూ చాలా మంది అటాచ్ అయిపోయారు. ఎందుకంటే ఫీల్ వచ్చినప్పుడు, చాలా కుంగిపోయినప్పుడు కానీ అది ఎలా ఫీల్ వస్తుందండి, చాలా బాగా. ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, ఇప్పుడు పవిత్ర జయరామ్ గారు ఈజ్ డిఫరెంట్, భావన గారు Yes. ఈజ్ డిఫరెంట్, కస్తూరి టోటల్ కస్తూరి గారు టోటల్ డిఫరెంట్, అలాగే జ్యోతి రాయ్ గారు అవును. తీసుకుంటే ఆవిడ డిఫరెంట్, మీనా గారు ఆవిడ డిఫరెంట్, ఇప్పుడు ప్రశాంత్ గారికి చెప్తున్నా ఆవిడ డిఫరెంట్. Yes. అందరూ డిఫరెంట్ అండి. వాళ్ళ పాజెస్ గాని, వాళ్ళ అంటే ఐ మీన్ వీళ్ళు ఇలా చెప్తారు అని నాకు అలవాటు అయిపోయింది. కానీ వీళ్ళకైతే హైలైట్ కదండి, ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ మనం చేసుకోవాలి, అవును, ఓన్ చేసుకోవాలి. అవును, ఓన్ చేసుకోవాలి, అది అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయింది. గాయత్రి గారిలో వీళ్ళందరూ ఆహ్వానించేశారు. సో, అంతే, అంతే. వాళ్ళ మేనరిజమ్స్ అన్ని మీకు అలవాటు అయిపోయింది, మీ దగ్గర అన్ని దొరుకుతాయి. మాకు ఎవరైనా కావాలా, భావన గారి యాక్టింగ్ కావాలి, మీ దగ్గర అంతే దొరుకుతాయి. అంతే పర్ఫెక్ట్. Okay. తులసి గారిది ఒక్క డైలాగ్ మాకు చెప్పగలుగుతారా? అంటే కస్తూరి గారిది. సో మీకు ఫస్ట్ కస్తూరి గారిది చెప్తాను ఎలా ఉంటుంది అన్నది. అంతే, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద సీరియల్. ఓకే ఓకే, నేను చెప్పేది Yes. మీకు తిలోత్తమ డైలాగ్ చెప్పినా నా Okay. ఓన్ చేసుకొని చెప్తాను నేను. మావయ్య చూసారా, 25 ఏళ్ళు కాపురం చేసిన మనిషి వదిలిపెడితే ఎంత బాధగా ఉంటుందో నన్ను చూస్తే మీకు అర్థం అవుతూనే ఉంటుంటుంది. ఎవరో పరాయి ఆడదాని కోసం కట్టుకుని నమ్ముకున్న ఆడదాన్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు మావయ్య. నాకెంత బాధగా ఉందో మాటల్లో చెప్పలేను. Okay. సూపర్. ఓకే, నైస్. యా, పవిత్ర జయం, నెక్స్ట్ పవిత్ర పవిత్ర జయరామ్ జయరామ్ గారిది. తిలోత్తమ క్యారెక్టర్. అఖండ స్వామి, అఖండ స్వామి, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఈ లోపల వాళ్ళ అబ్బాయి అంటాడు, ఆ స్వామి స్వామి అనేది. వల్లభ, నువ్వు ఆగరా, నేను చెప్తున్నాను కదా, నన్ను చెప్పని. స్వామి, అంతా మీరు చెప్పినట్టే చేశాను, కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కటి మాకు రివర్స్ లో వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? స్వామి, గాయత్రి దేవక్క పుట్టి ఎక్కడుందో మీరేమైనా చెప్పగలరా? వావ్, సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో Thank మచ్. you so చాలా much. బాగా అనిపించింది. Thank you. అండ్ మీలాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కలుసుకోవడం, ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.